Mom's wisdom moment. Silence has power. ఒక చిన్న గ్రామంలో బాలు అనే బాలుడు ఉండేవాడు. అతను మంచివాడే, కాని కోపం త్వరగా వచ్చేది. ఒకరోజు అతని బొమ్మ పగిలింది. అతను అరిచాడు, ఏడ్చాడు, నేలను తన్నాడు. అమ్మ నిశ్శబ్దంగా చూసింది. బాలు శాంతించాక అమ్మ అంది, బాలు, ఈరోజు నీకు ఒక ప్రత్యేకమైన పాఠం చెబుతాను. ఈ కుండ తీసుకుని నన్ను ఫాలో అవ్వు. బాలు ఆశ్చర్యపోయాడు, కాని అమ్మను నమ్మాడు. వాళ్ళు నది దగ్గరకు చేరుకున్నారు. నీరు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, అందంగా ఉంది. అమ్మ అంది, బాలు, నీటిలోకి చూడు. బాలు చూశాడు. తన కోపంతో ఉన్న ముఖం కనిపించింది. అమ్మ అంది, నువ్వు కోపంతో అరిస్తే నీ మాటలు ఈ అలల్లా చుట్టూ ఉన్నవారిని కలవరపడతాయి. మరో రాయి వేసింది. అలలు మెల్లగా తగ్గాయి. కాని నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉంటే నీ మనసు ఈ నీటిలా ప్రశాంతంగా మారుతుంది. బాలు అలలు మాయమవడాన్ని చూసి లోపల ఏదో మార్పు అనుభవించాడు. అప్పుడే ఒక మేక వచ్చి బాలు కుండను తాకింది. నీళ్లు మొత్తం చిందిపోయాయి. బాలు అరిచేందుకు నోరు తెరిచాడు. కాని నది గుర్తొచ్చింది. కళ్ళను మూసుకున్నాడు. లోతుగా శ్వాస తీసుకున్నాడు. నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అమ్మ చిరునవ్వింది. అమ్మ అంది, నిశ్శబ్దం బలహీనత కాదు, నిశ్శబ్దం శక్తి. అది నీ కోపాన్ని నియంత్రిస్తుంది, నీ చర్యలను బలంగా చేస్తుంది. బాలు అమ్మను హత్తుకున్నాడు. అతనికి అర్థమైంది, నిశ్శబ్దం అంటే ఖాళీ కాదు, జ్ఞానం పెరిగే స్థలం. ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అందమైన